హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు యూట్యూబ్ ఛానల్లో చేయకూడని తప్పు ఈరోజు నేను మీకు చూపిస్తాను. ఇది నా యూట్యూబ్, ఇది వచ్చేసి మిక్స్డ్ కంటెంట్. ఈ యూట్యూబ్ ఛానల్లో మిక్స్డ్ కంటెంట్. ఈ యూట్యూబ్ ఛానల్ నేను ఊరికి జస్ట్ ప్రాక్టీస్ కోసం పెట్టుకున్నాను. శాంపుల్ వీడియో యూట్యూబ్ ఛానల్ ఇది. ఈ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు ఇది రికార్డెడ్ వీడియో ఉంది కదా, ఇది ప్రీ రికార్డ్స్. ఇవి ఎప్పుడైనా కమ్యూనిటీ గైడ్లైన్స్ తీసేయచ్చు. నేను ఊరికి జస్ట్ ఇది యూట్యూబ్ ఛానల్ ఊరికి జస్ట్ ఎక్స్పెరిమెంట్ కోసం పెట్టాను. ఏ కంటెంట్కి యూట్యూబ్ ఛానల్ అనేది బ్లాక్ చేస్తారు అనేసి ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ ఛానల్. దీంట్లో వచ్చేసి ప్రీ రికార్డెడ్ వీడియోస్లో అయితే ఏ ప్రాబ్లం లేదు. మనం ఏదైతే డౌన్లోడ్ చేసి పెడతామో దాంట్లో ప్రాబ్లం వస్తుంది. కొన్ని యూట్యూబ్లో నా యూట్యూబ్ ఛానల్లో కొన్ని వీడియోస్ డిలీట్ చేసేసారు. కంటెంట్ పెట్టాను, దానివల్ల వాడు తీసేశాడు. కొన్ని డౌన్లోడ్ చేసిన షార్ట్స్ పెట్టాను. కొన్ని థర్డ్ పార్టీ ఫేస్బుక్లో నుంచి కొన్న, థర్డ్ పార్టీ లింక్ నుంచి కొన్న 98 రూపీస్కి రీల్స్ బండిల్. మనకి మనీ ఎక్కువ వస్తుందని చాలా రాంగ్ అండి. మీ ఛానల్ యూట్యూబ్ ఛానల్ అంటే యూట్యూబ్ ఊరికే రెవెన్యూ ఇవ్వదు. అందుకనే 5000 సబ్స్క్రైబర్స్, 4000 వాచింగ్ అవర్స్, 1 మిలియన్ షార్ట్స్ వ్యూస్ ఎందుకు పెట్టింది అంటే ప్రీ రికార్డెడ్ వీడియోస్ అందుకని యూట్యూబ్ ఛానల్ పెట్టారు. ఇప్పుడు మీరు క్రియేట్ చేసిన మ్యూజిక్ అయితే కాపీరైట్ ఉండదు. ఎవరో క్రియేట్ చేసిన మ్యూజిక్కి కాపీరైట్ ఖచ్చితంగా వస్తుంది. ఎవరో క్రియేట్ చేసిన వీడియోకి మీరు అప్లోడ్ చేశారంటే కాపీరైట్ వస్తుంది. ఎవరైతే క్రియేట్ చేస్తాడో వాడే అప్లోడ్ చేసుకోవాలి. వాడిది మనం యూజ్ చేసామంటే రీయూజ్ కింద కాపీరైట్. ఆ విధంగా చేయొద్దండి. ఇదంతా థర్డ్ పార్టీ యాప్ నుంచి కొన్న కంటెంట్. నాకు దీనిపైన ఎట్లా యూట్యూబ్ ఛానల్ ఎగిరిపోతుందో మనకు తెలియదు అందుకని నేను టెస్ట్ మోడ్లు పెట్టుకోమంట. టెస్టింగ్ యూట్యూబ్ ఛానల్ ఇది నాది. ఆల్రెడీ నాకు 2-3 ఛానల్స్ ఉన్నాయి. 1, 2, 3, 4 ఛానల్స్ ఉన్నాయి. పీసీ స్టార్ట్ చేయాలి. తేజ అనేసి ఇది మిక్స్డ్ ఆల్రౌండ్. ఇది తీసేయాలి. ఇది పెట్టాను. ఈ విధంగా పెట్టకూడదు. ఈ రెండిట్లో థర్డ్ పార్టీ కంటెంట్ డౌన్లోడ్ చేసిన వీడియోస్ ఉన్నాయి. ఈ విధంగా పెట్టకూడదు. ఇవి రెండు సేఫే, కానీ ఇవి రెండు ఎప్పుడైనా ఎగరదు. ఇది చూడండి, 1640 సబ్స్క్రైబర్స్ ఉంటారు. ఇది ఎప్పటికైనా ఎగిరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఇంకొచ్చేసి యూట్యూబ్ స్టూడియోకి వెళ్తే వచ్చింది కాపీరైట్ స్ట్రైక్. ఛానల్ రీలొకేటెడ్, యాక్షన్ 2 కాపీరైట్ స్ట్రైక్స్ వచ్చేసినాయా? 3 వచ్చాయి కాపీరైట్ స్ట్రైక్. 2 కాపీరైట్ స్ట్రైక్స్. వీ హ్యావ్ రికవర్డ్ ఏ అప్లికేషన్స్ కాపీరైట్ స్ట్రైక్ లా విత్ ది రిమూవ్ యువర్ వీడియో ఫ్రమ్ యూట్యూబ్. ఆల్రెడీ తీసేసినారు యూట్యూబ్లో నుంచి. పర్సనల్ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసిన దానికి, అంటే పర్సనల్ అంటే ఇప్పుడు ఏదైనా స్కామ్ జరిగింది ఇతరుల, ఇప్పుడు వాడు మళ్ళీ రిటర్న్ పంపించాడు. ఇది ఏంట్రా అంటే ఇది కరుంగాలి గాయత్రి డైమండ్స్. వాడు ఓడిపోయిన చెప్పాలి. వాడు పెద్ద ఫ్రాడ్ నా కొడుకు. మాల నేను కొనుక్కున్నాను. అది కొంచెం ఫేక్ వచ్చింది, వైట్ వచ్చింది వుడ్. అది నేను పెట్టాను. అదము వాడు ఫేక్ చేయాలనుకున్నాడు. మొత్తం ఫేకే. వాడి దగ్గర ఉన్న ప్రతి ఒక్కటి ఫేకే. అది ఒకటి నేను యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. అది ఏమైందంటే దాన్ని క్లిక్ చేశాడు, యూట్యూబ్లో పెట్టాడు అనేసి ఈ విధంగా నా కాపీరైట్ స్ట్రైక్ పెట్టేసి లేపేయినాడు. ఇంపాక్ట్ మై ఫస్ట్ వీడియో ఫస్ట్లోనే కాపీరైట్ స్ట్రైక్ వచ్చాయి కదా. డాష్ బార్ 3 కమ్యూనిటీ గైడ్లైన్స్ ఈ విధంగా వస్తుంది. పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ తీసుకోవడం కానీ, వాళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్లో పెట్టడం కానీ చేస్తే ఎగిరిపోతుంది. 2 కాపీరైట్ స్ట్రైక్ వచ్చాయి. ఇంకోటి వచ్చిందంటే ఎగిరిపోతుంది. ఇప్పుడు నేను దీన్ని ఏమీ మాట్లాడకూడదు. యువర్ యూట్యూబ్ నో ఇష్యూ
ఏమి ఇట్లాంటి ఇష్యూలు అన్నీ వస్తూ ఉంటాయి. సేమ్ క్వశ్చన్ తిరిగిపోతుంది. ఒకరి గురించి చెప్పకూడదు, ఒకరి పర్సనల్స్ మనం ఇది చెప్పకూడదు, అయిన అనొద్దండి అంతే. మళ్ళీ రియల్ టైం అప్లోడ్ వచ్చిందా లేదా చూడాలి ఫస్ట్. ఏ కాపీరైట్ స్ట్రైక్ రాలేదు, నో రిమూవింగ్ రిక్వైర్మెంట్ ఏమి రాలేదు. మానిటరైజేషన్ పాలసీ ఇఫ్ ఎవ్రీథింగ్ లుక్ గుడ్ యు ఆర్ ఇన్ అంటే ఏమి మానిటరైజేషన్ పాలసీకి మీరు క్లిక్ అవ్వాలంటే మీ యూట్యూబ్ ఛానల్లో ప్రతి ఒక్కటి మంచి కంటెంట్ అయ్యే ఉండాలి. వాచింగ్ అవర్స్ అంటే ఇప్పుడు అయ్యే పని కాదు. ఇది ప్రీ రికార్డెడ్ వీడియోస్ అయితేనే వరకు తెచ్చినానంటే అది డౌన్లోడ్ చేసిన థర్డ్ పార్టీ నుంచి తెచ్చిన వీడియోస్ దానివల్లనే అంత దూరం వెళ్ళింది. ఈ విధంగా డౌన్లోడ్ చేసిన వీడియోస్ పెట్టద్దండి. 10 మిలియన్ షార్ట్స్ ఫీడ్స్ కావాలి. ఈ షార్ట్ ఫీడ్స్ ఉంటేనే మనకి వస్తుంది. మీకు ఒక ఫైనల్ ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, యూట్యూబ్లో కంటెంట్ పెట్టేటప్పుడు మనం ప్రీ రికార్డెడే పెట్టకూడదు. యూట్యూబ్లో పర్సనల్ అంటే ఎవరిదైనా కానీ మీ పర్సనల్ కానీ యూట్యూబ్లో పెట్టకూడదు. ఏదైనా ప్రోడక్ట్ గురించి రివ్యూ ఇవ్వాలే కానీ, ఏదైనా ప్లేస్ గురించి మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలే కానీ, అంతేగాని తిట్టడము ఏమి ప్రీ రికార్డెడ్ వీడియోస్ వాల్యుబుల్ కంటెంట్ ఉండాలి. ఇప్పుడు ఎక్కువ మోర్ వ్యూస్ రావాలి అంటే వ్యూస్ ఎక్కువ వస్తాయి. ఇట్లా అటుగా పెడితే వ్యూస్ ఎక్కువ రావు. దానిది రన్ అవుతుంది, లేకంటే రన్ అవ్వదు. ఒకటి ఎంటర్టైన్మెంట్ అన్నా అవ్వాలి, లేకంటే కామెడీ అన్నా అయ్యి ఉండాలి. లేకంటే దగ్గర డబ్బు ఉంది అనుకోండి, బయటికి వెళ్ళి వ్లాగ్స్ చేయండి, ఇబ్బంది ఏముంది. ఫేస్ పెడితే ఇబ్బంది అంటున్నారు కాబట్టి కామెంట్స్ ఆఫ్ చేసి ఫేస్ పెట్టి మీరున్న అంటే ఇప్పుడు మిమ్మల్ని చూసి ఒకడు ఎక్కిరియకూడదంటే కన్నా మంచి డ్రెస్ వేసుకొని ఏమి నీట్గా కించపరచడం కానీ అట్లాంటివన్నీ ఏం చేయడు. యూట్యూబ్లో బతుకుడు ఉన్నాడు కదా, వాడు కరెక్ట్గా చేస్తున్నాడు. డబ్బు ఉంటే ఆ విధంగా చేసుకోవచ్చు. డబ్బు లేని వాళ్ళు ఏం చేయాలరా అంటే, నీ దగ్గర ఉన్న టాలెంట్ టెక్నాలజీ నువ్వు ఏదైతే నేర్చుకున్నావు ఆ టెక్నాలజీ యూట్యూబ్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు నీ దగ్గర ఉన్న టెక్నాలజీ నువ్వే పెట్టుకునేదానికని నిన్ను కాపీ కొట్టేవాడు ఉండడు, నీ పైన కాపీ రైట్ చేసేవాడు ఉండడు. అసలు లేకంటే ఫ్రంట్ బ్యాక్ కెమెరా ఓపెన్ చేసి ఏదైనా పేపర్లో వర్కౌట్ చేసి ఎక్స్ప్లెనేషన్ చేసినా కానీ, అంతేగాని వేరే కంటెంట్ పెట్టద్దండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆయుర్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ యూట్యూబ్ ఛానల్ ఎన్ని రోజులు ఉంటుంది మనకు తెలియదు. కొన్ని ట్రిక్స్ చెప్తాను, ఆ ట్రిక్స్ ఫాలో అయిపోండి అంతే. ఏ మాత్రం థర్డ్ పార్టీ కంటెంట్ చాట్ జీపీటీ నుంచి ఇమేజ్లు తీసుకుని లాగి వేసి దాన్ని ఒక రీల్ అది ప్రీ రికార్డెడ్ ఇమేజ్, ప్రీ రికార్డెడ్ వీడియో అని తెలిసిందంటే ఖచ్చితంగా తీసేస్తాడు. ఈ యూట్యూబ్ ఛానల్ మాత్రం ఎక్కువ రోజులు ఉండదు. ఈ స్థితికి